ఏదైతే చంద్రబాబు నాయుడు గారు దావోస్ నుంచి వచ్చిన తర్వాత వస్తున్న నెగిటివ్ క్యాంపెయిన్, దాంతోపాటుగా సంక్షేమ పథకాల విషయాన్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన సుదీర్ఘమైనటువంటి నీతి ఆయోగ్ రిపోర్ట్ పేరుతో చేసినటువంటి ప్రజెంటేషన్, ఆ సందర్భంగా ఇచ్చినటువంటి ఫిగర్స్, అవి పత్రికలు, టీవీల్లో వార్తలు, డిబేట్లు నడుస్తున్నటువంటి సందర్భంలో దానికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కొన్ని విషయాలు ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు లెక్కలతో సహా కొంత డేటాని రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. అప్పటికి ఇప్పటికీ ఎట్లా ఉన్నది? ఏపీ సొంత ఆదాయం బాబు పాలనలో 58,107 కోట్లు అయితే జగన్ పాలనలో 92,978 కోట్లు. రాష్ట్ర స్థూలోత్పత్తి జిఎస్డిపి బాబు పాలనలో 3,48,745 కోట్లు అయితే జగన్ పాలనలో 4,96,255 కోట్లు. అభివృద్ధి కోసం పెట్టిన మూలధన వ్యయం బాబు పాలనలో 69,303 కోట్లు అయితే జగన్ పాలనలో 78,164 కోట్లు. పారిశ్రామిక రేటు బాబు పాలనలో 11.92% అయితే జగన్ పాలనలో 12.61%. తలసరి ఆదాయం బాబు పాలనలో 60,128 అయితే జగన్ పాలనలో 77,610 కోట్ల రూపాయలు అన్నటువంటి లెక్క చెప్తూ తప్పుడు లెక్కలతో ప్రజల్ని మోసం చేస్తున్నారన్నటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.